హలో పీపుల్. సో, ఈరోజైతే నేను బుధవారం చేస్తున్నాను గైస్. ఇదొక చాలా సమస్యలకి పరిష్కారంగా నాకైతే అనిపించింది. చాలా మైండ్ పీస్‌ఫుల్‌గా అయితే ఉంటది. సో, నేను పొద్దున్న లేసి హెడ్ బాత్ చేసి దీపారాధన అయితే చేశాను ఇంట్లో. అండ్ ఈరోజైతే టెంపుల్‌కి ఖచ్చితంగా వెళ్ళాలి. కొబ్బరికాయ కూడా కొట్టాలని డిసైడ్ అయ్యాను. సో, నేను మా మమ్మీకి బాయ్ చెప్పేసి మా డ్యాడీతో అయితే బయటికి వెళ్ళాలనుకుంటున్నాను. సో, నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అంటే చాలామంది చాలా సమస్యలతో ఉంటారు. సో, వాళ్ళకొక పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా కావాల్సి ఉంటది. సో, ఐ హోప్ యూ విల్ గెట్ ద పాజిటివ్ ఎనర్జీ ఫ్రమ్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. నేను వెడ్నెస్‌డే ఎందుకు చేయమంటున్నానంటే చాలా విఘ్నాలని తొలగించేవాడే వినాయకుడు కాబట్టి, వినాయకుడు పూజ ఖచ్చితంగా చేయాలని నాకు అనిపించింది. సో, అదే నేను మీకు షేర్ చేశాను. మీకు కూడా ఖచ్చితంగా చేయాలి, నాకేమన్నా సమస్యలున్నాయని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ఫాలో అయితే అయ్యి చూడండి. 3 అయినా చేయొచ్చు, 5 అయినా చేయొచ్చు. అండ్ నేనైతే స్టార్ట్ అయిపోయిన తర్వాత మా ఊళ్ళో ఇలాంటి ఒక ప్యాలెస్ అయితే ఉంది. ఇది చిన్నప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం, బట్ ఎవరిదో తెలియలేదు. సో, కొబ్బరికాయ కొనడానికైతే నేను మా డ్యాడీ ఆగాము. సో, అక్కడ ఆ అంకుల్ కొబ్బరికాయ ఇచ్చేశారు. అండ్ ఇది చాలా లోపలికి ఉంటుందన్నమాట. ఇది చక్రధర్పూర్లో ఉంది, జార్ఖండ్లో. సో, ఇక్కడైతే మా డ్యాడీ బైక్ పార్క్ చేసి ఒక దీపాలు అమ్ముతారనమాట ఇక్కడ సైడ్ కార్నర్లో. సో, ఆ దీపాలను అయితే మేము కొన్నాము. వాళ్ళే అన్నీ నెయ్యి వేసి ఒత్తేసి ఇచ్చేస్తారు. సో, దిస్ వాజ్ ద కాళీమా టెంపుల్ అనమాట. చాలా ఏన్షియన్స్ ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది చెట్టు అయితే. ఆ చెట్టుకి అందరూ కోరికలు కడతారనమాట అందులో. అండ్ శివుడు కూడా ఉంటారు అక్కడ. సో, ఇది ఎన్నో పురాతనంగా ఉంది. అండ్ ఈ వినాయకుడిని అయితే కొత్తగా కట్టారు. సో, వినాయకుడి గుడి ఎక్కడో ఉందని మేము ఈ గుడిలోనే వెళ్ళాము. సో, అక్కడైతే అక్కడే పెట్టుకొని ఇచ్చారు మమ్మల్ని. నేను అక్కడే దీపం అయితే వెలిగించేశాను వినాయకుడికి. అండ్ కొబ్బరికాయ అక్కడే టైల్స్ మీద ఆయన కొడతారు. సో, మా స్టైలిష్ డాడీ అయితే పూజ అయిపోయిన తర్వాత బైక్ తీసేస్తున్నారు. స్టైల్‌గా టీ షర్ట్ వేసుకొని రెడీ అయ్యి వచ్చారనమాట. సో, అది ఆ కాళీమా ఉంటదనమాట. ఇక్కడే హనుమంతుడు కూడా ఉంటారు. కాళీమాని కరెక్ట్‌గా నేను మీకు చూపించలేకపోయాను, ఎందుకంటే అది కొంచెం సీక్రెట్ అనమాట. సో, ఆ నల్ల తాడైతే నాకు కట్టారు చాలా దిష్టి తగులుతుందని. బ్యాడ్ ఈవిల్ ఐస్ అన్నీ పోవాలని అదైతే కట్టారు. సో, మేము ఆ లోపలే ఉన్న గుడి నుంచి స్టార్ట్ అయితే అయిపోయాం. అండ్ అక్కడి నుంచి వచ్చేస్తున్నాం గైస్. సో, మీరు కూడా బుధవారం చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి గైస్. కొంచెం మనం ఏమీ నమ్మకపోయినా సరే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మనకు వస్తుంది ఖచ్చితంగా పూజలు చేయడం వల్ల. మనం హిందూస్ కాబట్టి ఖచ్చితంగా కొంచెం పూజలు అయితే ఖచ్చితంగా చేస్తాము. ఎవరైనా వాళ్ళ దేవుని ప్రార్థించడంలో ఒక పీస్ అనేది వస్తుంది. అది ఏ మతమైన వాళ్ళైనా సరే. సో, మీకు కూడా అది వస్తుంది. ఇదే మేము ఉండే ఏరియా గైస్. సో, మేము రిటర్న్ అయితే అయిపోతున్నాం ఇంటికి. సో, ఫైనలీ వీఆర్ బ్యాక్ టు హోమ్. సో, ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మా మమ్మీని కొంచెం భయపడుతూ గట్టిగా డోర్ నాక్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకులే చేయడం అని స్లోగానే మమ్మీ అన్నాను. సో, ఫైనలీ మై మామ్ ఓపెన్ మై డోర్ అండ్ మై ప్రిటీ మామ్. సో, దిస్ వాజ్ మై డే, హౌ ఇట్ వెంట్.